మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓబులరెడ్డి స్కూల్లో ఉదయం 7 గంటలకే క్యూ లైన్లో నిల్చొని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బర్కత్పురాలోని దీక్ష మోడల్ స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ బిఎన్ఎస్ఎల్ సెంటర్లో హీరో అల్లు అర్జున్ ఓటు వేశారు. సో మనం చూస్తున్నాం, సామాన్యులు మాత్రమే కాదు, సినీ రాజకీయ ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును సామాన్యుల వలె క్యూ లైన్లో నుంచొని ఉపయోగించుకుంటున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తోంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలానే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే వారు క్యూ లైన్లలో నిల్చొని వారి టర్మ్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనం చూస్తున్నాం, కీరవాణి కూడా తన ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. సెలబ్రిటీలు కోరుతూ ఉన్నారు, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలానే చిరంజీవి కావచ్చు, రాజమౌళి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పోలింగ్ బూత్లకు చేరుకొని వారు ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. మన విజువల్స్లో కూడా చూడొచ్చు, డైరెక్టర్ శేఖర్ కమల కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో ఉన్నారు. వారందరూ కూడా ఓటు వేసిన అనంతరం కామన్ పబ్లిక్ కి ఒకటే చెప్తున్నారు, ఓటు హక్కును వినియోగించుకోండి అని. మార్నింగ్ 7 o'clock పోలింగ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ నుంచే క్యూ లైన్లలో ఓటు వినియోగించుకోవడం కోసం పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉన్నారు.